పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఏది అధ్యక్ష ఒకసారి ఆ 7 మండలాలు మన రాష్ట్రానికి రాకపోయి ఉంటే ఈరోజు పోలవరం జరిగేదా నేను అడుగుతున్నా. కనీసం ఒక గ్రామం అయినా వచ్చేదా నేను అడుగుతున్నా. అధ్యక్ష నేను గర్వంగా చెప్తున్నా, నేను ఎలక్ట్ అయ్యాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంపికయ్యారు, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 26వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రేపు మీ కేబినెట్ మీటింగ్ ఉంది పార్లమెంట్ సమావేశాల కోసం. మీరు కానీ రేపు పార్లమెంట్లో మా యొక్క 7 మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ జీవితంలో మాకు 2వ తారీఖున జూన్ 2వ తారీఖున బైఫర్కేషన్ 2 రాష్ట్రాలు అవతరణ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, మళ్ళీ జరగదు. ఒకవేళ కానీ ఈ 7 మండలాలు మాకు ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురాకపోతే ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఆ పదవి నాకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. నేను చెప్పిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్రం మీద అభిమానం లేకపోతే కేంద్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. చరిత్రలో భారతదేశ చరిత్రలో కేంద్ర పార్లమెంట్ సమావేశం పెట్టుకున్నది ఫస్ట్ సమావేశం మనం కూడా పెట్టుకుంటాం. మనం కూడా మన సమావేశం పెట్టుకున్నది అసెంబ్లీలు పెట్టుకోవడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి పెడతా ఉంటాం. అలాంటిది ఫస్ట్ సమావేశంలో పార్లమెంట్ సమావేశం పిలువకు మునిపి పోలవరంలో ఉండే 7 మండలాలు ముంపుకు గురైన మండలాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకిచ్చి ఆనాడు ముందుగానే 2 మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఇది సున్నితమైన సమస్య, ఒకసారి పార్లమెంట్ పెట్టిన తర్వాత ఇంకా టైం అవుతుంది, 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేం, మళ్ళీ ఈ బిల్లు కావాలంటే మనకు అధికారం ఉండదు, మళ్ళీ రాష్ట్ర శాసనసభలు పాస్ చేయాలి, అప్పుడే అవుతుంది, కాబట్టి మేము ఆర్డినెన్స్ పంపిస్తాం, మీరు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పి ఈ ఆర్డినెన్స్ పంపించి 27వ తారీఖున కేబినెట్లో పంపించి 29న కన్సెంట్ తెప్పించిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. మీకు ఇప్పుడు వ్యత్యాసం తెలియలేదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఎవరికి ఏ ఉద్దేశం ఉంది, పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చట్టంలో పెడతారు, చట్టంలో పెట్టిన పెద్ద మనుషులు 7 మండలాలు మనకి ఇవ్వరు, అదే మీకు కేబినెట్కి వస్తే కాదు పార్లమెంట్ సమావేశంలో పెట్టి చట్టాన్ని తెమ్మంటారు. పార్లమెంట్ సమావేశంలో పెడితే ఇది అవుతుందా? ఇది మోసం కాదా? ఎవరిని మోసం చేయాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి కూడా వాళ్ళ కక్ష చల్లారకుండా మనల్ని దెబ్బతీయాలి, మోసం చేయాలని చేసిన కుట్రలో భాగమే అధ్యక్ష ఇది జరిగింది. అందుకే ఆ బాధ ఏదో ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. దేశ ప్రజానికి నమ్మే పరిస్థితి ఆ పార్టీని. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పిన తర్వాత కూడా మేము డాక్టర్ని భంగిపోయాం అధ్యక్ష. ఇంకొకసారి ట్రై చేయండి అని 2 గంటల సేపు ట్రై చేపిస్తూనే ఉన్నాం అధ్యక్ష.